వాటిలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో మార్చుకున్నారు కాబట్టి సక్సెస్ అయ్యి 1,72,00,000 తీసుకుంటున్నారు. సో అందుకనే లీడర్స్ ఎవరు కూడా డల్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనకి తప్పనిసరిగా 4 కేటగిరీలు ఉంటాయి సార్. ఒకటి ఫార్మింగ్ చేశారు. టీమ్ ని వెంటనే బిల్డ్ చేసుకునే విధానంలో ఏంటంటే మన సబ్జెక్ట్ నేర్చుకోకపోవడం అనేది ఒక త్వరగా టీం రావాలి, త్వరగా టీం రావాలి ఆలోచన పరిగెత్తుతూ ఉంటాం మనం. ఫార్మింగ్ ఏంటంటే వెంటనే టీం అందరూ వస్తూ ఉంటారు, రిలేటివ్స్ కానీ వాళ్ళు కానీ త్వరగా వస్తున్నట్టు ఉంటారు. కానీ నిలబడటానికి అవకాశం లేదు. ఎందుకు లేదంటే మనమే నేర్చుకోలేం. మనం ఏంటంటే చెప్పారు వెంటనే కరెంట్ ఐడియా ఇస్తున్నాము, చేర్చుకున్నాం, కానీ ఎంతవరకు నేర్చుకుంటున్నాం అంటే మనమే నేర్చుకున్నప్పుడు మనమే ఎదుట చెప్పి ఎంతప్పుడు మనం జాయిన్ కానీ అదే రిపీట్ చేయడం వల్ల మొహాటం కొద్దు రీజన్ వల్ల ఏంటంటే ఐడి కార్డు ఆధార్ కార్డు ఇస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. సో మనం ఎంతవరకు వాళ్ళకి చెప్పగలుగుతున్నాం? ఏదైనా ప్రాబ్లం ఉంటే మన అప్లయన్స్ షేర్ చేసుకుంటున్నామా, మన మెంటర్తో షేర్ చేసుకుంటున్నామా? లేదు. సో ఎందుకంటే ఫార్మింగ్ చేసేది ఏంటంటే టీం నిర్మించుకునే తప్పుడే ఎన్ని గోల్డెన్ డేస్ సార్ మనది. ప్రతి ఒక్కరు కూడా బంగారు రోజులే, కానీ మనం మలుచుకునే విధానంలో ఉంటది. సో టీం ని ఫార్మింగ్ చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాలి. ఒక వ్యక్తిని పర్సన్ మనం జాయిన్ అవుతున్నానంటే తన లైఫ్ ను మనం నిలబెడుతున్నాము, తన లైఫ్ మనం నిలబెడుతున్నాము అంటే మనం మన లైఫ్ నిలబెట్టుకున్నామో లేదో ఆలోచించాలి. సో అంటే నేను రెండోది స్టార్మింగ్ చేశా. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అన్ని తెలుస్తుంది సార్. రెండో స్టెప్ అంటే వీళ్ళతో మాట్లాడితే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా వీళ్ళతో మాట్లాడుకోకపోతే ఏంటి. ఏదైనా సరే మంచి ఏదైనా ఉంటేనేమో లైఫ్ లైన్ పంచాలి, చెడు ఏదైనా ఉంటే టీంలు కొలాప్స్ అవుతున్నా కొన్ని రీజన్లు ఉంటున్నా లేదా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అప్లైన్ దగ్గర షేర్ చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళన్నీ పడి వచ్చి ఉంటారు. సార్ నేను ఈ రకంగా ఉన్నాను సార్, నాకు ఎందుకు టీం రావటం లేదు, ఈ రకంగా ఎందుకు బిల్ చేసుకోలేకపోతున్నాను సార్ అనేది మన లైఫ్ లైన్తో మనం డిస్కషన్ చేస్తేనేమో ఒక రకంగా ఉంటుంది. అప్లైన్తో చేసుకుంటేనేమో వాళ్ళు కూడా ఎన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి సమస్యల్లో ఉంటే వాళ్ళు పరిష్కార మార్గం కనుక్కొని ముందుకెళ్లారు కాబట్టి వెంటనే ఒక బిజినెస్ మోటివ్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు. ఫెయిల్యూర్లోనే సక్సెస్ ఎత్తుకున్నారు, మనం ఫెయిల్యూర్ ఎత్తుకుంటున్నాం. సో అందుకని ఏంటంటే ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మంచి ఏదైనా సరే ఆటోమేటిక్గా మన యొక్క సుఖాలు కానీ ఆటోమేటిక్ మన టీం బిల్ ఎలా చేసుకోవాలి, కొన్ని అలవాట్లు బట్టి మనం ముందుకెళ్ళాలి. తర్వాత 4 మంది కొంత టీం వస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, పడిపోతుంది. ఎందుకు అప్పుడైనా ఆలోచన రావాలి. నువ్వు నిలబడ్డావా లేదా కావాలి. మీటింగ్స్ కి చెప్పిన వాళ్ళందరూ వస్తున్నారా, రావటం లేదు, కానీ నువ్వు వెళ్ళావా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోన్కి ఛార్జింగ్ ఉంటుంది ఆటోమేటిక్గా. మన ఫోన్ మాట్లాడుతూ ఉంటాం, మంచి ఫోన్ల నుంచి వేరే ఫోన్లు అన్నీ వస్తూనే ఉంటాయి, కానీ ఛార్జింగ్ అయిపోతే మనం ఛార్జింగ్ పెట్టుకున్నాం లేదా. అట్లనే మన బాడీకి కూడా రీఛార్జ్ అవసరం, మన మైండ్ కూడా రీఛార్జ్. ఎందుకంటే ప్రతిదీ కూడా నెగిటివ్ పీపుల్తో జర్నీ చేస్తున్నాం. సో వాళ్ళు ఏంటంటే ఇది అన్ని యాడ్ అవుతాయి, ఎన్ని మల్టీ లెవెల్ మార్కెటింగ్ వచ్చింది, అన్ని వచ్చినాయి. ఇది కూడా ఒకటే, ఎవరికో 100లో 10 మెంబర్స్ సక్సెస్ అవుతారా, 90 మెంబర్స్ ఫెయిల్యూర్ అవుతారు, అందరూ అంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి ఎదురయ్యేది. కానీ ఆ 10 మెంబర్స్ మనం ఎందుకు ఉండకూడదని ఎవరైనా క్వశ్చన్ చేసుకున్నామా? చెప్తారు, అరే ఎక్కడ్రా ఇది 100 మందిలో 10 మంది సక్సెస్ అవుతున్నారు, 9 మంది ఫెయిల్ అవుతున్నారు అని చెప్తుంటారు. నువ్వు చెప్పింది రైటేరా, ఆ 10 మెంబర్స్ లో నేను ఉంటానని చెప్పి నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎప్పుడైతే ఆ 10 మెంబర్స్ నేను కూడా ఉంటానని చెప్పి నువ్వు చెప్పినప్పుడే అదొచ్చి వాడు కూడా ఆలోచిస్తారు, ఇతనికి ఎంత కాన్ఫిడెంట్ ఉంది కాబట్టి ఇతనితో మనం జర్నీ చేయాలి, ఇతనితో మనకు లీడ్ చేయాలనే ఆలోచనలు అవతల వ్యక్తి కలుగుతూ ఉంటది. తర్వాత పర్ఫార్మింగ్, ఎప్పుడైతే మన ఆలోచన విధానంలో మార్పు వస్తున్నప్పుడు ఎన్ని కొట్టింపులు తయారవుతాయి. టీం తెచ్చుకుంటున్నాం, పడిపోతుంది, నిర్మించుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, ఇంప్లిమెంట్ చేస్తున్నాం, నేర్పిస్తున్నాం, ఎన్ని ఆటోమేటిక్గా మనకి ఎప్పుడవుతుంది మన మైండ్ చేంజ్ చేసుకుని గ్రాండ్ స్టాండర్డ్గా నిలబడగలిగినప్పుడు అప్పుడు నిజమైన టీం అనేది మనం వస్తూ ఉంటుందండి. 100 మంది జాయిన్ ఉన్నాను, 100 మంది నిలబడతారని కాదు అక్కడ. అందుకని ఇది లీడర్షిప్ బిజినెస్. కానీ మనం ఏం చేస్తున్నామంటే కొనుగోలు అమ్మకం మీద ఆధారపడటం. ఎప్పుడైతే కొనుగోలు ఆ అమ్మడం మీద ఆధారపడుతున్నప్పుడే మన టీం అనేది బిల్డ్ చేసుకోలేకపోతున్నాం. ఇది కొనుగోలు అమ్మకం బిజినెస్ కాదు, ఇది లీడర్షిప్ బిజినెస్, ఇది పీపుల్తో రిలేషన్షిప్ బిజినెస్. సార్ చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే రమేష్ గారు చెప్తూ ఉంటారు, ఎప్పుడైతే రిలేషన్షిప్ మెయింటైన్ చేయగలుగుతామో, ఎప్పుడైతే మన మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడే తప్పనిసరిగా మనకు హెల్తీ టీం వస్తుందండి. దీనికి ఒక 10 పాయింట్స్, ఒక 10 పాయింట్లు మన టైగర్ అంటే సార్ చెప్పారు సార్, వీటిలోనే భాగంగా చెప్తున్నాను. ఒకటి, ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఒక కంపెనీలో ఎక్కువ కాలం ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఏంటి అసలు మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆలోచించుకోవాలి, ఇది నా లైఫ్ సరిపోద్దా లేదా, ఏదో అలా వచ్చామో అలా వెళ్ళిపోయి ఉన్నట్టే జాయిన్ కామా అక్కడ ఎవరైనా సరే. ఎందుకంటే కంపెనీ నిందించడానికి మనకు రైట్స్ లేవు.
ఏ కంపెనీ ఎలా ఉన్నా కూడా లోటుపడదు. కానీ ఈ కంపెనీ స్థాపించినప్పుడు కూడా ఎన్నో ఇంటర్నేషనల్ గా మార్కెట్ లో తిరిగి సార్ ఎన్నో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఉండి అయితే లోపాలు ఉన్నాయో నోట్ చేసుకొని కూడా ఈ లోపాలు నా కంపెనీలో ఉండకూడదని చెప్పి స్థాపించిన కంపెనీ వెస్టేజ్. సో ఎందుకంటే అదే తప్పది ఈ రోజు ఒక కంపెనీలో ఉండి 2 నెలలు 3 నెలల కంపెనీ వేరే వాడు వస్తాడు, నువ్వు లెఫ్ట్ రైట్ వేసుకొని నీకు ఇంత ఇన్కమ్ వస్తుంది, లేదా నువ్వు 10,000 కట్టు, లెఫ్ట్ రైట్ 10,000 కట్టించు, నీకు ఒక 10,000 వస్తుందని చెప్తున్నప్పుడు ఎమ్మటి మార్కు ఈ నెల 2 నెలలు ఒక కంపెనీలో ఉండండి, నెక్స్ట్ 2 నెలలు వేరే కంపెనీ పోతే ఎవరు నమ్ముతారు మనల్ని? సో నమ్మరండి. ఎందుకంటే నువ్వు ఏ కంపెనీలో ఉన్నప్పుడే జాయిన్ అయినప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు మన వెస్టేజ్కి వచ్చేటప్పుడే ఎందుకు వచ్చాము, ఎందుకు రావాలనేది క్లారిటీ మనకు ఉండాలి సార్, క్లియర్ మనకు ఉండాలి. వచ్చిన తర్వాత నా వల్ల కాదని టీం రావట్లేదు వెళ్ళిపోయాం అనుకో, ఇంకో కంపెనీలో పోయినా కూడా ఎక్కడైనా సరే వర్క్ చేయాలా లేదా? కూర్చుంటే జీతం ఇస్తారా? ఎవరికైనా సరే, వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఎవరైనా సరే కూర్చుంటే జీతం ఎవరు సార్? చేస్తేనే ఇస్తారు. ఇది కూడా ఇంత నెట్వర్క్ బిజినెస్ ఏ రకంగా ఉన్న డైరెక్ట్ లీడర్షిప్ బిజినెస్ ఏ రకంగా లీడర్స్ తయారు చేసుకుంటా ఉంటేనే వాళ్ళకి డబ్బులు తెప్పిస్తే మాకు డబ్బులు వస్తాయి. సో లోపం మన దగ్గర ఉంది, కానీ కంపెనీలో లేదు కదా. తప్పనిసరిగా ఒకే కంపెనీలో ఎక్కువ కాలం నిలబడటం ప్రయత్నం చేయండి. లోపల సరి చేసుకుని నిలబడండి. సమస్యలు ఉంటే అప్లైన్స్ చర్చించండి. ఇంకా సీనియర్ అప్లైన్ ఉంటారు, మెంటర్స్ ఉంటారు, వాళ్ళకి సలహాలు సూచనలు తీసుకోండి. తప్పనిసరిగా హెల్తీ టీం వస్తుంది. రెండోది, అసలు నీ ఇష్టాలు ఏదో తెలియాలి. ఎస్ నాకు ఏమి ఇష్టం, దీంట్లో నేను కంపెనీలు బిల్ చేసుకోవాలంటే ఏమి ఇష్టం, ఎస్ దాని యొక్క ఆ ఇష్టం ఏదో చేసుకోవాలి. ఎస్ నేను కారు కొంటే ఇష్టం, లేదనుకుంటే నేను ఇంకొక ఎదుటోళ్ళకి కొన్ని ఉంటాయి, ఏంటంటే నోటిఫై చేసుకోవాలి. అసలు ఏమి నీ ఇష్టాలు తెలియకుండా ఏదో వచ్చారు, ఆధార్ కార్డు ఇచ్చారు, జాయిన్ అయ్యాను, తర్వాత నన్ను పట్టించుకోలేదనే మాట ఎదుటి వాడిని ఎప్పుడు కూడా మన అనే రైట్స్ మనకు లేవు సార్. ఆధార్ కార్డు ఇస్తున్నప్పుడే ఇది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సింది మంది. తెలుసుకొని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసిన బాధ్యత మంది. వాళ్ళు చెప్పడం వరకే, నడిపించడం వరకు వాళ్ళు చేస్తారు. కానీ ప్రతిదీ మన కళ్ళ అంటే ఇప్పుడు మ్యారేజ్ చేస్తారు సార్, పెళ్లి చేస్తారు పేపరైనా మన అమ్మటి ఉంటాడా ఏంది? జీవితాంతం ఉంటాడా? పెళ్లి చేసిన ఉంటాడా, లేకపోతే పెళ్లి పెద్దలు ఉంటారు మన అమ్మటి? ఎవరు ఉండరు సార్. మన సంసారం మనమే నెట్టుకుంటూ వెళ్ళాలి. మన సంసారం, మన పిల్లల యొక్క ఎడ్యుకేషన్ విధానంలో మనమే మార్పు తెచ్చుకోవాలి. సో అందుకని మన ఇష్టాలు ఏంటిని మనం తెలుసుకోవాలి. తర్వాత మనం నేర్చుకోవాలి సార్. ఏదైనా సరే మనం ఎక్కడ ఫెయిల్ ఎవరు అవుతున్నాం ఏంటంటే నేర్చుకున్న అనే భ్రమలో మనం గడుపుతున్నాం, అలా మనకి నటిస్తున్నాం. ఎప్పుడైతే మనం నేర్చుకునే విధానంలో మనం మార్పు రావాలంతసేపు ఏదైనా సరే, ఇప్పుడు టీచర్ అయినా సరే నేర్చుకునే చెప్తాడు. ఇంటి దగ్గర ఒక బిఈడి క్వాలిఫికేషన్ ఉన్న టీచర్ అయినా సరే ఒక స్టడీ చెప్పేటప్పుడు ఇంటికి మన స్కూల్కి వచ్చి చెప్పేది ఇంటికి ప్రాక్టీస్ చేస్తాడంట. అందుకే ఒక హీరో ఎంతలాగా మెగాస్టార్ అయినా సరే ఎవరైనా సరే ఒక వెళ్ళేటప్పుడు ముందు ప్రాక్టీస్ ఉంటుంది. ఎంత వాళ్ళకైనా సరే నేర్చుకోవాలి సార్. నేర్చుకుంటేనే కదా ఇంప్లిమెంట్ చేసేది, ఇంప్లిమెంట్ అయితేనే కదా మనం నేర్పించగలుగుతున్నది. సో తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి సార్. తర్వాత ఏంటంటే కొత్తగా చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ పోయినా సరే ఒకే విధానంలో చెప్పితే పదే బోరు కొట్టుస్తారు వాళ్ళకి. సో చెప్పే విధానంలో మార్పు రావాలి, దాన్ని కొత్తదనంగా చెప్పాలి. చెప్పే సబ్జెక్ట్ అదేనా సరే మార్పు చెప్పాలి. అతను నెక్స్ట్ మీటింగ్ వచ్చినా కూడా అదే మీటింగ్ రా నాయన, అదే ఇదిరా అనే విధానంగా రాకూడదు. ఎందుకంటే చెప్పే విధానంలో మార్పు రావాలి, కొత్తదనంగా చెప్పాలి. ఎస్ ఇది 2004 స్థాపించిన కంపెనీ ప్రొఫైల్లో కూడా చెప్పే విధం ఉంటుంది. జనక సార్ చెప్తుంటారు ఒక సబ్జెక్ట్ సంబంధం లేకుండా, అలా కొత్తదనంగా చెప్తూ ఉండాలి. చెప్పే సబ్జెక్ట్ మళ్ళీ అదే. అట్నే మన రామారావు సార్ కానీ, మన రేవంత్ సార్ గారు కానీ, మన మోహన్ సార్ కానీ, అందరూ లీడర్స్ చాలా వరకు చెప్పే సబ్జెక్ట్ 7 స్టెప్స్ ఒక్కొక్కరు కొత్తదనం చెప్తున్నారు. ఎస్ ఒక చెప్పిన సబ్జెక్ట్ మళ్ళా రిపీట్ అవుతుంటే మళ్ళీ వినాలి అంటే కొత్తదనంలో చెప్పాలి. సో అంటే ఎప్పుడైతే మనం కొత్తదనంగా చెప్పుతా ఉన్నామో అప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే టీం అనేది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అందుకనే చెప్తుంటారు సార్ వాళ్ళు, కొత్త నీరు రావాలి కుండకి, పాత నీరు కొన్ని పోతూ ఉంటాయి. పోతే ఎప్పుడైతే కొత్త నీరు వస్తూ ఉందో అప్పుడు కొంతమంది అంటారు సార్ మొన్నే కదా బూట్ క్యాంప్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఈ తరంలో మనం బూట్ క్యాంప్ పెట్టాం కదా, ఏం నేర్పుతారు సార్ అనేది. సో అదేంటంటే కొత్త వాళ్ళ కోసం పెడతానంటే మనకు పాత వాళ్ళు ఏమో ఛార్జింగ్ చేసుకోవాలి, రీఛార్జ్ కావాలి, కొత్త ఛార్జ్ కావాలి. సో అందుకని ఏంటంటే బూట్ క్యాంప్ పెట్టినా, వెబినార్ పెట్టినా, డిఎల్సిపి పెట్టినా కూడా ఏంటంటే నేర్చుకునే విధానంలో ఉండాలి, చెప్పే విధానం కొత్తగా చెప్పాలి. తర్వాత 5th యాటిట్యూడ్. ఇది చాలా అలవాటు సార్. నేను అది వరకు నేను కంపెనీకి వెళ్ళేటప్పుడు నేను 7 దాకా పడుకోని లేవలేదు, నేను 7 దాకా పడుకుంటాను, తర్వాత నేను 8 టిఫిన్ చేస్తాను, తర్వాత ఎప్పుడు ఆడుతూ పోతానంటే జరగదు.
నేను నైట్ పూట 11 దాకా 12 దాకా ఉంటానండి. సో దానివల్ల నేను ఇబ్బంది పడతాను. మార్నింగ్ లేవాలంటే కుదరదు. ఇది తప్పనిసరి జూమ్ కరెక్ట్‌గా 4:30 ఉందంటే ఆటోమేటిక్ 4 కల్లా అలారం పెట్టుకొని లేవాల్సిందే. కొన్నాళ్ళు జర్నీ ఇప్పుడు నేను ఉన్నాను సార్. సంగం దగ్గర కిరాణా షాప్ చేస్తున్నప్పుడు పాలారు 2:30కి వస్తాడు సార్. 2:30, 3కి వస్తాడు. సో అతను వచ్చేసరికి నేను రెడీగా ఉండాలి. లేదంటే డబ్బులు మొత్తం బయట పడేసి వెళ్ళిపోతాడు, దించి వెళ్ళిపోతాడు. అది ఎవరైనా తీసుకోవచ్చు, లేదా కొన్ని కొన్ని డ్యామేజ్ చేయొచ్చు. లేదంటే 10 డబ్బులు పెడితే మనం 20 డబ్బులు పెడితే 19 దించవచ్చు. సో ఎందుకంటే అది నా బాధ్యత, అది నాది అనుకొని చెప్పి ఉన్నాను కాబట్టి అంటే యాటిట్యూడ్ మార్చుకోండి. నేను ఎప్పుడు 7 దాకా అనుకున్నాను సార్ అంటే కుదరదు. మీటింగ్ ఉంది సార్, 10 గంటల మీటింగ్ ఉందంటే 10 గంటలకు వెళ్తే సబ్జెక్ట్ వస్తుంది. నీ 10 గంటల మీటింగ్ ఎండ్ ఆఫ్ సెక్షన్ 1 గంటకి వెళ్తే ఏమైనా వస్తుందా? ఏమి రాదు. సో కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకోవాలి, కోపం తగ్గించుకోవాలి సార్. కొద్దిగా ఎందుకంటే చాలా మంది నెగిటివ్ పర్సన్ ఎదురుతూ కోపం వస్తుంది. ఇది కోపపడితే బిజినెస్ కాదు సార్. నేను ఇంటి దగ్గర కోపడతానండి, భార్య పిల్లల మీద కోపడతానండి, వాళ్ళ మీద కోపడతానండి, వీళ్ళతో మాట్లాడతానండి అంటే అయ్యే పని కాదు సార్. ఇది అందరితో కూడా ప్రేమతత్వంతో మాట్లాడాలి, అందరం బిల్ చేసుకునే విధానంలో మాట్లాడాలి, ఒక ఫ్యామిలీకి ఇంటర్ఫేర్ కావాలి. అన్ని మనం అలవాటుకోవాలి సార్. నేను రోజు దావత్కి వెళ్తానంటే అయ్యే పని కాదు సార్. అది దావత్కి వెళ్తానంటే దావత్ ఎంతవరకు ఇస్తారు స్నేహితులు? నీ దగ్గర డబ్బు ఉన్నంత సేపు దావత్ పిలుస్తారు, నీ దగ్గర డబ్బు లేకపోతే ఎవరు పిలవరు. సో ఎందుకని కొన్ని అలవాట్లు మనం మార్చుకోవాలి సార్. తర్వాత మనకున్న టైంని ఉపయోగించుకోవాలి. ఎస్, మనకి ఏదైతే టైం ఉంచాడో ఎవరికైనా 24 అవర్సే, కానీ దాన్ని కరెక్ట్గా వినియోగించుకున్నాడేమో కోటేశ్వరుడు అయ్యాడు. దాన్ని ఎదుటోడుకు ఉపయోగించుకుంటేనేమో లేబర్ అయ్యాడు. దాన్ని ఏమి ఉపయోగించుకున్నాడు? మన నుంచి భూస్థాపితం అయ్యాడు. చూడండి, 3 మన దగ్గరే ఉన్నాయి. టయాన్ని ఉపయోగించుకున్నాడేమో కోటేశ్వరుడు అయ్యాడు. మనకున్న టయాన్ని ఎదుటోడుకు ఉపయోగిస్తేనేమో మనం లేబర్ అయ్యాం. సో ఏం టైం లేకుండా ఉపయోగించుకుని భూస్థాపితం అయిపోయాడు. మరి మూడిట్లో మనం ఏ లైన్లో ఉండాలి సార్? మన టయాన్ని ఉపయోగించుకుని కోటేశ్వర జాబితాలోకి వెళ్దామా? మనకున్న వాల్యుబుల్ టయాన్ని అంటే ఎదుటోడికి ఇవ్వటం అంటే ఒకరి దగ్గర పని చేయటం అనేది. సరే అండి. సో అందుకని ఏంటంటే తప్పనిసరిగా ఉన్నటువంటి మనకున్న టయాన్ని మనం ఉపయోగించుకోవాల్సిందే. పెద్ద పెద్ద కోటీశ్వరుడు అయ్యారంటే వాడుకున్న టయాన్ని వాడు ఉపయోగించుకుని అయ్యాడు సార్. లేకపోతే వాడు ఉచితాతంగా ఈ రోజు పుట్టిన వెంటనే కోటీశ్వరుడు కాలేదు. ఎన్నో త్యాగాలు చేశారు, చాలా చాలా కష్టపడ్డారు. సో అలానే మనకున్న ఇష్టమైన కోరిక నెరవేర్చుకోవాలి. ఎస్, ఎందుకు నెరవేర్చుకోవాలండి సార్? పిల్లలు మంచి ఎడ్యుకేషన్కి వెళ్ళాలి, వాళ్ళకి ఒక కార్పొరేట్ స్థాయిలో స్కూల్లో చేర్చాలి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చేర్చాము, కార్పొరేట్ స్కూల్కి వెళ్ళాలంటే మనం మార్పు రావాలి. ఎస్, తర్వాత చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు రావాలి, అది ఒక కోరిక అనమాట. తర్వాత నేను ఎటువంటి క్రెడిట్ ఉండకుండా, ఎస్ నేను ఎవరికి ఆ భాగ్యం ఉండకూడదు సార్. లేదు, నేను ఈ కారు ఈ తక్కువ టైంలో కొనుక్కోవాలి, నేనున్నాను అందరూ 13-15 లక్షల కారు తీసుకుంటాను, నేను ఒక 20 లక్షల కార్ని డిసెంబర్ ఎండింగ్ లో తీసుకోవాలి. లేదు, తర్వాత నేను కొంత ఇన్కమ్స్ పోగు చేసుకుని ఒక ఇల్లు. ఇప్పుడు రెంటిల్లో అందరూ మ్యాక్సిమం నా దేశం 60% రెంటిల్లో ఉంటున్నారు సార్, మన వెస్టేజ్లో ఉన్న ఛాంపియన్ గ్రూప్ లో. కానీ దాన్ని ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలి? ఎల్లకాలం రెండింటిలో ఉండాలా? ఎందుకు మన సొంత ఇల్లు తీసుకోవాలంటే జీవితాంతం కాదు సార్. సమ్ పీరియడ్ 2024 ఎండింగ్ లోనా, లేదా 2025 ఎండింగ్ లోనా, లేదా 2026 మిడిల్ లోనా ఒక టైం అనేది పెట్టుకోగలిగితే తప్పనిసరిగా మన ఇష్టమైన కోరికలు అనేది ఇష్టమైన బాగా ఇది నాకు కావాలన్న కోరిక అనమాట. సో అలాంటిది సార్ చెప్తుండగా తక్కువ ఉన్నటువంటి కోరికలు నెరవేర్చుకోండి, తర్వాత లాంగ్ డ్రీమ్స్ కి ప్లాన్ చేయండి. తక్కువ ఏంటంటే ఈ ఈఎంఐ కట్టుకునే విషయంలో కానీ, లేదా చిన్న పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఎప్పుడైతే ఇది కోరికలు నెరవేరుతామని తర్వాత లాంగ్ డ్రీమ్కి వెళ్ళిపోతాం. సో తప్పనిసరిగా మన యొక్క ఇష్టమైన కోరిక నెరవేర్చుకునేది ఏదో ఫ్లాట్ పై ఉన్నదో అది వెస్టేజ్, అది దీంట్లో ఉందా లేదో మనం గమనించాలి. తర్వాత 8th, ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం సార్. ఎందుకంటే ఎంత ఇన్కమ్ వస్తుందో మనకు తెలుసు, ఎంత ఖర్చు పెట్టాలో కూడా మనకు తెలియాలి. సో మనకి ఈ రోజు వెస్టేజ్లో ఒక 20,000 వస్తుందంటే 30,000 మనం ఖర్చు పెడితే 10,000 మనం మైనస్ ఉన్నాం అనుకో. నెక్స్ట్ మళ్ళీ రీక్యాంప్కి వెళ్ళాలంటే మళ్ళీ 2వ తారీఖు దాటిన వెళ్ళాలంటే అమౌంట్ ఉండదు. అమౌంట్ ఉన్నప్పుడు మనం మీటింగ్స్కి వెళ్ళాం. అందుకని ఒక ఫైనాన్స్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్ సార్. వచ్చిన అమౌంట్ని పొదుపు చేసుకోవాల్సింది. దాంట్లో పోయినసారి 10 to 20% వెస్టేజ్కి పెట్టుబడి, పెట్టుబడి ఉండాల్సిందే. ఎస్, మనం ఈ రోజు 20,000 వచ్చారంటే ఒక 5,000 తీయాల్సింది సార్ ఎక్స్పెన్సెస్కి. ఎందుకంటే 20,000 కూడా 20,000 మనం ఖర్చు పెట్టామనుకో, నెక్స్ట్ మంత్ తిరగలేకపోతే 20,000 చెక్ కూడా 5,000 పడిపోతే అప్పుడు ఏం చేయగలుగుతాం? సో అందుకని ఎప్పటికైనా సరే ఎవరికైనా సరే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోతే అవసరాన్ని మించి అప్పులకు చేస్తే, అవసరాన్ని మించి మన ఖర్చులకు ఉపయోగించుకుంటే జీరో అవుతాం సార్. హీరో అవడం అనేది కల్లా.
చాలా ఇంపార్టెంట్ సార్. ఇది టైగర్ సార్ పదే పదే నాకు రిపీట్ చేసింది ఏంటంటే, మనిషి మనుగడగా లేకపోవటం, అప్పులు పాలు కావటం, ఫ్యామిలీ ఇబ్బంది పడటం ఎక్కడైనా ఉందంటే నారాయణ సార్ ఇది ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవటమే. అది ఎవరికైనా సరే కోటీశ్వరుడు ఎప్పుడైనా ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేస్తాడంటే కంట్రోల్ చేసుకుంటాడు ఖర్చుల్ని. కానీ మనకు ఉన్న 20,000 నీకు తెలియకుండా ఖర్చు పెట్టి ఈ రోజు 10వ తారీఖు చెక్కు పడిన వెంటనే దావత్కి వెళ్ళిపోతున్నాం చాలా మంది. అక్కడ వెళ్ళామంటే ఒక 1000 2000 వెళ్ళిపోతుంది. అంటే 20,000లో 2,000 అయిపోతుంది. మరి సిఎన్సీకి నెక్స్ట్ చేయాలంటే సిఎన్ చేయలేకపోతున్నాం. అదే 2,000 వచ్చిన తర్వాత ఆటోమేటిక్ 10వ తారీఖు వచ్చిన తర్వాత అమౌంట్ సిఎన్సీకి దగ్గర ఎవరైనా అడిగారు వాళ్ళకి ఆ సిఎన్సీకి 3,200 మనం బదులు తెచ్చారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసామనుకో మనకు ధైర్యం ఉండదా? నెక్స్ట్ మళ్ళీ అమౌంట్ లేకపోతే 2వ తారీఖు ఇస్తాడే ఇవ్వడా? అదే సార్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం. సేమ్ ఎట్లంటే మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఈ టీం మార్నింగ్ లేవడం, టీం చాలా మైండ్ తో కూడుకుంది, డిస్టర్బెన్స్ చాలా అవుతూ ఉంటాయి, చికాకులు కలుగుతూ ఉంటాయి. ఇవన్నీ సరే మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన హెల్త్ విషయంలో కూడా చూసుకున్నాం సప్లిమెంట్ విధిగా వాడాలి. ఇమ్యూనిటీ పవర్ కూడా మనలో ఉంటేనే కదా. మన అవతల చెప్పేటప్పుడు నీరసంగా చెప్తున్నాను అనుకో, అరే బాబు నువ్వే నీరసంగా చెప్తున్నారా నాయన, నీకే నీరసం నీ సప్లిమెంట్ నాకేం చెప్తారా, నేను వాడు ముందని మనల్ని క్వశ్చన్ చేస్తాడు. ఎప్పటికైనా సార్ మన హెల్త్ కంటే ఇప్పుడు జలుబు చేస్తుంది సార్. మనకి జలుబుతో తుమ్ముతో పోతా ఉంటాం, ఎదుటి దగ్గర పోతా ఉంటాం, ఒకటే తుమ్ము తగ్గుతూ ఉంటాం. వాడే ఉంటాడు ముందు నాయన నువ్వు వాడు మాకు చెప్పురా నాయన అంటాడు. సో అందుకనే అయితే మన సప్లిమెంట్ మనం వాడుకున్న తర్వాత రిజల్ట్ బాగుంటే ఆ రిజల్ట్ వాళ్ళు షేర్ చేయమని చెప్తుంది కంపెనీ. సో ఎప్పుడైనా మన హెల్త్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే జర్నీ చేస్తుంటే నిద్ర ఉండదు, డే టైంలో తినడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉండాలి. అదే మనకి నూనె అల్లవరి ఆమ్లా వేస్తే గ్యాస్ ట్రబుల్ ఉండదు. సో స్పిల్లని వేసుకోవడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ కొద్దిగా ఆ రోజు తినపైన కూడా నీరసం రాదు మనకి. ఈ రోజు మధ్యాహ్నం పూట మీటింగ్ లేట్ కావచ్చు, ఒకసారి 10కి స్టార్ట్ అయితే 12కి అవుతుంది, కానీ కంప్లీట్ అయితే 3-4 అవుతుంది, భోజనం ఉండదు. అయినా కూడా మనకి మార్నింగ్ ఏ రకంగా ఉందో ఈవినింగ్ సెక్షన్ దాకా ఆ రకంగా ఉందనుకో ఆటోమేటిక్ కొత్తగా వచ్చినా కూడా ఏంటంటే నేను సప్లిమెంట్ వేసుకున్నా నాకు ఆకలి కాలేదు, హ్యాపీగా ఉన్నా నేను చెప్తే వాడు కూడా వేస్తే నేను కూడా వాడే ముందే నాకు నీరసం వచ్చింది, 4 గంటల మీటింగ్ జరుగుతున్నాయి, భోజనం ఉండదని డల్గా చెప్పామనుకో వాడు రెండోసారి మీటింగ్ రమ్మంటే వస్తాడా? రాడు. సో అందుకని ఏంటంటే మన హెల్త్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత 10th పాయింట్ సార్, ఇది ఎన్నోసారి రమేష్ గారు మనం పదే చెప్తూ ఉంటాడు, అప్డేట్ ఇన్ డైలీ. ఎస్, మనం ప్రతిరోజు అప్డేట్ అవుతూనే ఉండాలి. విధిగా న్యూస్ అప్డేట్ ఉండాలి, యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోవాలి. ఎంతో మంది కారు వచ్చేవారు ఏం చెప్తున్నారో వినాలి, ఎంతమంది మెంటర్స్ ఉంటారు వారి యొక్క ఆ కష్టాలు ఏంటైతే చూసుకోవాలి. సో కంపెనీ ప్రొఫైల్ పదే ఎందుకు ఇన్ని మన చెప్తున్నారు సార్ V20కి క్వాలిఫై వెళ్ళిపోయిన తర్వాత భిక్షన్ సార్ కానీ లింగం సార్ కానీ మోహన్ సార్ అందరూ వెళ్ళాం, రామస్వామి సార్ అందరూ కూడా వాళ్ళు ఒకటే చెప్తే ఈ స్థాయికి రావడానికి 20 years పట్టింది కంపెనీకి. వరల్డ్లో 32కి నెంబర్ 1 స్థాయిలో ఇండియన్లో నెంబర్ 1 స్థాయి రావడానికి 20 years పట్టింది. మనం చేరిన వెంటనే మన చెక్ రావాలంటే ఎలా వస్తుంది సార్? ఐడి ఇచ్చిన వెంటనే చెప్తా సార్ మీకు డబ్బులు వెంబడి వస్తే పరిగెత్తుకురామని అంటున్నాం. వాడైనా ఐడి ఇవ్వగా డబ్బులు వస్తాయి, ఎంత వస్తాయి డబ్బులు? గుండు పోయి చెప్తాను డబ్బులు ఊరికి రావని చెప్పేసి. సో అందుకని ఏంటంటే ఎమ్మటినే డబ్బులు వస్తాయనే విధానం మాట్లాడే విధానం తగ్గించాను సార్. ఎందుకంటే ఎమ్మటినే ఊరికి వస్తే అందరు ఐడికి ఆధార్ కార్డు వేసుకుని పోతే డబ్బులు వస్తాయా? అంటే బస్ స్టాండ్ లో కూర్చొని రోజుకి ఇంటిలో తిరిగిన వాలంటీర్ ఇళ్ళ తిరిగితే ఆధార్ కార్డులు వస్తాయి సార్. అలా వస్తాయి డబ్బులు. అప్డేట్ అవుతూ ఉండాలి, యూట్యూబ్ లో చూసుకుంటూ ఉండాలి. మీటింగ్ ఎప్పుడు అనేది అప్పుడు చేసి పలానా తారీఖులు ఎక్కడ మీటింగ్ ఉంది, ఒకవేళ మన లేకపోతే మన టీంలో ఎవరైనా ఉన్నారు ప్రమోట్ చేయడం విధానంలో ఉండాలి సార్. సో ఎందుకంటే తప్పనిసరిగా ఇవన్నీ అప్డేట్ ఈ 10 points మన టైగర్ వెంకట సార్ చెప్పిన తర్వాతే జస్ట్ నా లోపం నాదే ఉంది అని సరి చేసుకుంటూ నిలబడ్డాం సార్ మనం. అర్థమైందా? వచ్చేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, మిడిలో ఒక రకంగా ఉంటుంది, ఎండప్పుడు ఒక రకంగా ఉంటుంది, కానీ వెస్టేజ్ ఎండ్ అనేది ఉండదు సార్. తాత్కాలిక విరాపం మాత్రం, అది కూడా ఎందుకు ఇవ్వాలి మనం? ఇవన్నీ కూడా మన యొక్క ఈ 10 points కూడా మనం రిపీట్గా పదే రిపీట్ చేస్తూ ఉంటే సో ఎంతవరకు మనకి ఇది వస్తుంది? తప్పనిసరిగా సార్ ఆలోచన విధానం మార్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ హోస్ట్ తీసుకుంటారు ఎవరన్నా? సార్ రామారావు సార్ అన్న చెనక సార్ ఎవరున్నారు సార్? సార్ అనుమతి శ్రీమ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వాయిస్ క్లియర్, సూపర్ వచ్చింది సార్, ఎక్సలెంట్. సో నా వాయిస్ క్లియర్ ఉందా? మళ్ళా మీది బ్రేక్ అవుతుంది కదా? అవునవును. ఓకే, నెక్స్ట్ ప్రేమ్చంద్ సార్ వచ్చారు, చూడండి సార్ ఒకసారి.
ఓకే ఓకే, నేను ఆన్ చేయగానే మీకు బ్రేక్ అయిపోతుంది, అర్థమవుతుంది నాకు. ఇప్పుడు దాకా మీకు క్లియర్ గా ఉంది. ప్రేమ్చంద్ సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, నేను మ్యూట్ లోకి వెళ్తున్నా సార్. వెళ్ళండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ సార్. సార్ సార్ కంటిన్యూ చేయండి సార్, మీకు కోచ్ ఇస్తాను, ఫీడ్బ్యాక్ తీసుకొని క్లోజ్ చేయండి సార్. ఇంకా ఓకే ఓకే సార్, ఇప్పుడు బాగానే ఉంది. రామారావు సార్ దగ్గర మీకు కోచ్ ఇచ్చాను చూడండి సార్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీదొక్కటే సార్ ఇప్పుడు దాకా వచ్చింది, ఇందాక నుంచి సౌండ్ అర్థం కాలేదు. మీదొక్కటే కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, ఇన్ఫర్మేషన్, మోర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన రామారావు సార్కి, అట్నే చెనక సార్కి సబ్జెక్ట్ సార్ చెప్తాను, నేను ముందే రేంజ్ చేయించాను. నాకు అవకాశం ఇచ్చిన చెనక సార్కి చెప్తాను, అట్నే మన త్రిమూర్తులకి అందరికి కూడా నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు కంటిన్యూ చేయండి సార్. ఓకే సార్. శ్రీమృజి గుడ్ మార్నింగ్ అండి. నారాయణ సార్ గారు చెప్పారు కదా ఇప్పుడు ఈ టాపిక్ గురించి. సో దాదాపు 20 నిమిషాలు అవుతుంది టాపిక్. సో ఈ టాపిక్లో సార్ చెప్పిన 10 పాయింట్స్లో మీకు ఏది కనెక్ట్ అయింది, సో ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వాలని కోరుకుంటున్నాం. సో హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు. మళ్ళీ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్. అందనారా సార్, సబ్జెక్ట్ సూపర్ సార్, ఎక్సలెంట్ చెప్పాడు. అది 10 పాయింట్లు చెప్పాడు సార్. అందులో నాకేంటంటే ఛార్జింగ్, ఎందుకంటే ఫోన్కి ఎంత ఛార్జింగ్ ఎంత ముఖ్యమో మనకు కూడా ఎంత ఛార్జింగ్ ముఖ్యం సార్. కొత్త వాళ్ళు వచ్చినా రాకున్నా కానీ మనం అయితే కొత్త వాళ్ళు సబ్జెక్ట్ చేసుకుంటారు, మనం రిపీట్ చేసుకోవాలనేది సార్ తోసం సార్. సందనారా సార్ ఎక్కడ ఉన్నారు కానీ మీకు థ్యాంక్ సార్. సబ్జెక్ట్ అయితే ఎక్సలెంట్ సార్. వాయిస్ ఆఫ్ రీడర్లో సార్ సబ్జెక్ట్ మాత్రం బాగా మోటివేట్ చేసి ముందుకు తీసుకెళ్తాడు సార్. థ్యాంక్ యూ సార్, నాకు టైం ఇచ్చిన థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే ఉన్నారా? సార్ నేను మ్యూట్లోకి వెళ్ళిపోతున్నాను సార్. ఉండండి, లేకపోతే ఇంకా తక్కువ మందిగా ఉంది. పర్లేదు, మీరే కంటిన్యూ చేస్తారు, నేను మళ్ళీ బయటకు వెళ్తాను. ఓకే సార్. ఎల్ఎస్ నిరంజన్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ వినిపిస్తుంది, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. చాలా సూపర్ చెప్పారు సార్. అంటే ఇందులో అర్థమయ్యేది ఏంటంటే డ్రీమ్ అనేది గట్టిగా ఉండాలి సార్. డ్రీమ్ గట్టిగా ఉంటే దానికి మనకు డ్రీమ్ అనేది గట్టిగా ఉంటే మనకు కోరిక అనేది ఉంటేనే మనకు ఒక కారా లేకపోతే ఒక ఇల్లా బంగారమా ఏదన్నా మనం నిలబెట్టుకోవాలని ఉండి చేస్తేనే నడుస్తా సార్. రాలేదంటే మనకి వెనక ఏది లేనప్పుడు మనం తిరగలేం చేయలేం అనేది అర్థమైంది సార్. మనకి ఏదన్నా ఒకటి గట్టిగా మనం చెయ్యాలని కోరిక ఉంటే ఖచ్చితంగా చేయగలుగుతాం సార్. ఈ టీంలా చేసి కష్టపడి చేయవలసి వస్తుంది. అంటే ఇందులో కష్టం అనేది ఏం లేదు సార్. మనం కష్టం అనుకుంటే కష్టం అవుతుంది, మనం ఇష్టంగా చేస్తే మాత్రం ఇబ్బంది ఏం లేదు సార్. నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నారాజ్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమృజి గుడ్ మార్నింగ్ మిస్టర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సార్ చెప్పిన సబ్జెక్టు ప్రతి ఒక్కటి బాగా పాయింట్ అయితే నాకు మీరు చెప్పిన పాయింట్. ఫోన్ రీఛార్జ్ మనం ఛార్జింగ్ పెట్టుకుంటాం కదా సార్. ప్రతిరోజు మనం ఇక్కడ ఫోన్ అయినా మనం 10,000 ఫోన్ కానీ 20,000 ఫోన్ కానీ ఛార్జింగ్ ఖచ్చితంగా అవసరం. అట్లాంటి మనప్పుడు మీటింగ్స్, మన డిఎల్స్ మీటింగ్, ప్రతి ఒక్క మీటింగ్ పోతేనే మనకు ఏందనేది చూస్తుంది, నేర్చుకుంటాం. మనం నేర్చుకొని ఇతరులకు మనకు నేర్పడానికి మనకు అవకాశం ఉంటుంది. మనం ఫస్ట్ నిలబడాలి, నిలబడితేనే మనం 10 మందికి నేర్పవచ్చు. దానివల్ల నాకు బాగా కరెక్ట్ అర్థమైంది సార్. నేను ఒక నేర్చుకుంటా, నేను 10 మందికి నేర్పుతాను సార్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కాదర్ సార్ అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. మన వెస్టేజ్ లో నిత్యం విద్యార్థిలాగా నిలకడలా ఉంటే ఇప్పుడు మన నారాయణ సార్ చెప్పిన సబ్జెక్ట్ అయితే అనేది మనకు ప్రతిరోజు రీఛార్జ్ చేసుకున్నట్టు మన సెల్కి ఛార్జింగ్ అయిపోతున్నప్పుడు మనం ఛార్జింగ్ పెడతాము. ఆ విధంగా ప్రతిరోజు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి అవకాశం నేర్చుకోవడానికి కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్ సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీరజ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి.
వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్, మాట్లాడండి. బిజీ సార్. గుడ్ మార్నింగ్ వెస్టీస్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. సార్ స్కార్ చెప్పిన దాంట్లో ఏమర్థమైంది నాకంటే, ఇన్ టైంలో మనం పోయి మీటింగ్ వినాలి. మన వెనక ఎవరు లేకున్నా సరే మనం మొత్తం రీఛార్జ్ చేసుకోవడానికి ముందు ఉండాలి. ఎంత అయితే అంత విని నేర్చుకోవాలి. మనది మనము హోమ్ మీటింగ్ కానీ మేడం వాళ్ళకు రిజెక్ట్ అయినప్పుడు చెప్పుకొని ప్లాన్ తీసుకోవాలి. మేడం వాళ్ళ దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు మేడంకు చెప్పి ఇట్లా అయింది మేడం, నాకు ఇట్లా అయింది అనేసి సజెషన్ తీసుకోవాలి మేడం వాళ్ళకి అని నాకు అది అర్థమైంది సార్. సార్ చెప్పిన దాంట్లో విష్ణు వెల్ సార్. థ్యాంక్ యూ. ఇంకా ఏదో చెప్పాలనుకున్నా సార్, గుర్తుకొస్తలేదు. సారీ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. శిరీష మేడం అన్మిట్ చూడండి. నరసింహ శిరీష. శ్రీజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సెషన్ సార్. నారాయణరావు సార్ చెప్పిన సబ్జెక్టు చాలా బాగుంది సార్ సెషన్. ఎందుకంటే ఐడి మాత్రం సక్సెస్ అవుతామన్నది నిజంగా సార్. కష్టపడాలి మనం ఖచ్చితంగా. జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. ఆ వచ్చిన సమస్యగా మిగిలిపోదు. ఈ సెషన్ లో నేర్చుకు కొత్త వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ప్లస్ లీడర్స్ ఉన్న వాళ్ళకు కూడా ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడతాయి సార్. సూపర్ గా చెప్పారు సార్, ఎక్సలెంట్ గా, చాలా బాగా అర్థమైంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ కుమార్ గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ మేడం. సార్ చెప్పిన వాయిస్ ఆఫ్ లీడర్ లో 10 పాయింట్లు బాగా కనెక్ట్ అయింది సార్. నాకు కనెక్ట్ అయిన పాయింట్ వచ్చేసి ఏంటంటే సార్, మనం కంపెనీలో నిలబడాలంటే మనకి డ్రీమ్స్, మనకి ఏమంటే ఇష్టం, ఇప్పటి వరకు మనం ఎలా ఉన్నాం, పేదరికంలో ఉన్నామని బాగా చెప్పారు సార్. ఇప్పుడు మనకి ఏం కావాలి, కంపెనీలో నిలబడితే నీకు ఇష్టమైంది ఏంటి, కారా ఇల్లా అనేది ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది సార్. ఇంకా మనం ఏదైనా యాటిట్యూడ్ అనేది మార్చుకోవాలి. టైం కి జూమ్ కి అటెండ్ అవ్వాలి. డిఎల్సిపిలు కావచ్చు, సెమినార్ కావచ్చు, ఇలా మనల్ని మనం మార్చుకోగలిగితే మనం ఇంప్రూవ్ అవుతామని సార్ బాగా చెప్పారు సార్. అర్థమైంది. అలాగే 7 స్టెప్స్ గురించి కూడా సార్ 5 minutes లో చెప్పారు సార్. అది కూడా బాగా క్లియర్ అయింది, అర్థమైంది. రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి కూడా సిద్ధు సార్ చెప్పారు సార్. క్లియర్ గా అర్థమైంది సార్. ఈ రోజు సెక్షన్ చాలా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జంపన్న గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృజి, గుడ్ మార్నింగ్ సార్. అందరికి గుడ్ మార్నింగ్ వెస్టేజ్ లీడర్స్. సార్ ఒకటి సబ్జెక్ట్ సార్, ఇప్పుడు ఆర్గానిక్స్, ఇప్పుడు మిరపతోటలు వచ్చాను, ఇప్పుడే సిస్ట్ అవుతుంది సార్. నేను ఆర్గానిక్స్, ఆక్వేజల్, గ్రాన్యుల్స్, ప్రొటెక్ట్స్, అగ్రిగోల్డ్, అగ్రి హోమిక్, 82 ప్రొటెక్ట్ అన్ని ఈ సబ్జెక్ట్ నాకు బాగా తెలుసు సార్. అందరికి రైతులకు చెప్తుండా. ఇప్పుడు 20 రోజులు అయితే కొంటారు. మంచిగా చెప్పిన వాళ్ళకు మీకు మంచిగా కార్ వస్తుంది, మీరు ఇల్లు కట్టుకుంటారు, మీరు కొనుక్కునే మీకు పడుతుంది, మీ కింద వాళ్ళకు కొనుక్కునే మీకు పడుతుంది అని అందరికి నేనే చెప్తాను సార్. హోమ్ మీటింగ్ రైతులకు అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రైతు వ్యవసాయం కూడా ఒక వ్యాపారంలాగా మార్చాలి మనం. సో దానిలో కూడా లాభాలు వస్తాయి. వ్యవసాయం కూడా చెయ్యాలి అనే థాట్ రావాలి. ఉంది సార్. అప్లైనర్ విజయ్ సార్ విజయ్ సార్ అప్లైనర్ జయలవతి మేడం సార్. ఓకే ఎస్. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాదయ్య గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీ విజయ్, గుడ్ మార్నింగ్ వెస్టీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్ ప్రేమ్చంద్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు చెప్పినటువంటి నాగరాజ్ సార్ 7 స్టెప్ లో మంచిగా ఉంది సార్. 7 స్టెప్ పాటించినప్పుడే మనం సిస్టాన్ని ఫాలో అవుతాం, మంచిగా ఉంటుంది సార్. ఇంకా అలాగనే మనకు సురేష్ సార్ అండి సార్, నారాయణ సార్ సారీ వినపడుతున్నా సార్. నేను ఈ కొడపకొండలో ఉన్నా, అంత డిస్టర్బ్ ఉన్నా సార్.
ఓకే ఓకే సార్, వాయిస్ బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఇక్కడ మీటింగ్ లో ఉన్నది సార్. నారాయణ సార్ కూడా మంచిగా చెప్పింది సార్. మనం టీం వర్క్ ఎట్లా చేయాలి, ఎట్లా ఫాలో కావాలి, ఎట్లా ముందలు పోవాలి అనే మైండ్ సెట్ గురించి మంచిగా చెప్పి ఈ రోజు ఇక్కడ కోటప్పకొండల మనకు టైగర్ వెంకటేష్ సార్ బాడీని మనిషిని 2 భాగాలు చేసిండు. పై భాగంతో తలకాయతోటి మైండ్ సెట్ తోటి పనిచేస్తే మనం ఎదగడానికి మంచి ఆలోచన ఉంటది. మన బాడీ తోటి చేస్తే రోజు చేసే నిత్యం చేసే కూలి నాలి చేస్తే మనం ఎప్పుడు కూడా జీవితాలు మారవు. మైండ్ సెట్ తోటి చేయాలని చెప్పిండు. అట్లాగనే ఏది జరిగినా మన మంచికే అనే ఆలోచన చెప్పిండు సార్. సార్ నేను మైసూరుకు పోయి సుబ్బిశెట్టి సార్ తోటి ఒకటి మైండ్ సెట్ కు ఒక వాచ్మెన్ పెట్టాలని నేర్చుకున్నా. ఆ వాచ్మెన్ పెట్టుకున్న వాచ్మెన్ పేరు గిరి, నా పేరు యాదయ్య. నేను అప్పుడు కొద్దిగా మారిన, ఇంకా ఈడికొచ్చి పూర్తిగా నా మీద ఉన్న శనిగలాలను మొత్తం కోటప్పకొండల మొత్తం క్లియర్ చేసిండు సార్ టైగర్ వెంకటేష్ సార్. అలాగనే ఎంఎస్ సార్ మాటలు విని నేను చాలా చాలా మార్పు వచ్చింది సార్ నాకు. నేను ఇంతకుముందు ఏదో అనుకున్నా కానీ అవన్నీ జీరో సార్. నాకు అది తీరింది అనుకున్నా కానీ నాకు ఏం తెలియదు. నేను ఈ రోజు మళ్ళా నిత్య విద్యార్థి లెక్క జీరో కాంచి స్టార్ట్ చేస్తున్నా సార్. వెస్టేజ్ లో స్టార్ట్ చేస్తా మీలాంటి మంచి ఆలోచనలు ఇంటా మంచి పంచుతా సార్. మంచిది పంచి ఆరోగ్యాన్ని పంచి ఆదాయాన్ని చేకూరుస్తా. నా టీమ్ కూడా మంచి సపోర్ట్ ఇస్తా సార్. థ్యాంక్ యూ ఇలాంటి అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో బిజినెస్ని ఎప్పుడైనా సరే అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటే బిజినెస్ ఈజీ. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు రోజు నిత్యం నీతి వాక్యాలు చెప్పడం వల్ల చాలా నేర్చుకుంటా సార్. నేను ఇంతకుముందు గతంలో 5-6 గంటలకు లేచేది. అలాంటి వ్యక్తిని 4 గంటలకు లేచి ఎప్పుడు జూమ్ వస్తుంది నేను ఎక్కడికి పోయినా ఇదే మైండ్ సెట్ సార్. నాకు ప్రతి జూమ్ లో అటెండ్ కావాలి, ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి నేర్చుకున్న దాన్ని నా టీముకు నేర్పించాలి. దీంట్లో నాకు అర్థమైంది ఇదే సార్. నేను ఇదే 7 స్టెప్ ఫాలో అవుతా. నేను వెస్టేజ్ లో సక్సెస్ అయితే సార్ 100%. నేను సక్సెస్ కావటం కదా సార్. నేను ఒక 10 మందికి ఆదాయం ఇచ్చి నేను వాళ్ళకు కూడా ఆరోగ్యం ఇచ్చి ఆదాయాన్ని పొందుతా సార్. నా కింది టీం కూడా అట్టే సపోర్ట్ చేస్తా. నా గోల్ వచ్చేసి డిసెంబర్కు 1 కార్ 1 lakh. నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకు 10 నుండి 50 మెంబర్స్ కు 100,000 ఇప్పించడానికి నేను కృషి చేస్తా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ సార్. సో ఖచ్చితంగా మన పని మనం చేస్తూ వెళ్తూ ఉంటే ద రిజల్ట్ అదే వస్తుంది. సో ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్, మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ కోటప్పకొండకు వచ్చింది కాబట్టి ఇక్కడ మొత్తం శనిగరాలు మొత్తం ఎంఎస్ సారు, పిఎస్ సారు, టైగర్ వెంకటేష్ సార్ ద్వారా చాలా చాలా నేర్చుకున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా అప్లైనర్ టైగర్ వెంకరెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. ఆ రోజు జన్మనిచ్చి తల్లిదండ్రులు పంపిరు. మళ్ళా ఈ రోజు పునర్జన్మ మళ్ళా నేర్చుకుంటున్నా. 0 కాంచి నేర్చుకుంటున్నా. నర్సరీ కాంచి చిన్న పిల్లగాడు ఎట్లా నేర్చుకుంటాడో అట్లా నేర్చుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను ఏదైనా తప్పు మాట్లాడితే సందర్భపడి జనాల్లో నాకు అర్థం కాక నన్ను క్షమించగలని థ్యాంక్ యూ సార్. సార్ ఏం లేదు సార్, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. వాస్తవానికి మీ అందరినీ చూడాలని అనుకున్నాను, బట్ నాకు కొంత లీగల్ కొద్దిగా వేరే లాయర్తో పని ఉండి నేను బూట్ క్యాంప్కి రాలేకపోయా. సో కాకపోతే రావాలని ఉంది బ్రెయిన్లో, బట్ మ్యాక్సిమం రేపు ట్రై చేస్తాను రావడానికి. ఓకే, రాండి సార్. నిన్ను కూడా చూడాలని నేను జూమ్లో చూడటం కాదు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చూడాలి, మీతోటి మాట్లాడాలి. మీ వైబ్రేషన్ నాకు కూడా ఎంఎస్ఆర్ ఇది కనుక ఎట్లా ఇది అయిందో అట్లే ఉండాలని నా కోరిక సార్. అదే నాకు మాత్రం సార్ అదే మన వాళ్ళు చాలా మంది వచ్చారండి ఈ బూట్ క్యాంప్ కి. 70 అబోవ్ ఉంది సార్. ఒక 1300 మంది సార్. కెపాసిటీ 500 అయితే 1300 మంది వచ్చారు సార్. ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఈ మంచి ఇలాంటి హ్యాపీనెస్ ఎక్కడ కూడా దొరకదు సార్. వచ్చినోడు మాత్రం అదృష్టవంతుడు, ఇక రానోడు కూడా మంచి. ఏది జరిగినా తన మంచికే. మంచి అవకాశం వచ్చింది కాబట్టి మంచి, అవకాశం రాలేదు కాబట్టి మరీ మంచి. సార్ గురువుజీ అంటారు చెప్తారు కదా సార్ పదం.
చాలా చాలా చెప్తాను అనుకున్నా కానీ నాకు ఎమ్మటే ఇచ్చిరు. నేను జనాల్లో ఉన్నా రాలేకపోయినా. సార్ థ్యాంక్ యూ సార్. ప్రేమచంద్ సార్, మీరు నిత్యం మాకు ఏదో ఒకటి నేర్పియాలని కాన్సెప్ట్ తోటి ఎట్లా కంకణం కట్టుకుర్రో నేను కూడా ఏదో ఒకటి నాకు తెలిసింది నేర్చుకొని నేర్పియాలనేది ఒక కోరిక సార్. నా గోలు, నా డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి. నా కారు ఉంది, ఇల్లు ఉంది అని గొప్పదనం కాదు, కానీ దీంట్లో వెస్టేజ్ లో చంపాలి. మా అమ్మ నాన్న సంపాదించే ఇవ్వటం కాదు అనేది నాకు ఒకటి అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన దానికి థ్యాంక్ యూ సార్. సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీశారవి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. శ్రీమృతి గుడ్ మార్నింగ్ వెస్టేజియన్స్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా బాగుంది సార్. ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మనం ఇక్కడ మన షాప్ చేంజ్ చేసుకుంటాం కదా సార్, దాంతో పాటు మైండ్ సెట్ కూడా చేంజ్ చేసుకోవాలి. మైండ్ తో పనిచేస్తేనేమో లీడర్ అవుతాం, బాడీతో పనిచేస్తే లేబర్ అవుతాం సార్. కాబట్టి మనం మైండ్ పని చెప్పాలి. ప్రతి ఒక్కరు మీ పాయింట్ గుర్తించుకోవాలి. అదే విధంగా సార్ రైస్ బ్రాండ్ ఆయిల్ గురించి చెప్పిండు కదా సిద్ధు సార్, మనం ఖరీదైన బట్టలు తొడగడం కాదు సార్, మన ఒంటికి వేసుకునే బట్టలనే అంత ఖరీదైనవి క్వాలిటీ చూస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు ప్రజెంట్ మనం చాలా కెమికల్ ఫుడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి మన ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ తెలిపి కొంతమందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని గట్టిగా డిసైడ్ కావాలి. అదే విధంగా నారాయణ సార్ కూడా 10 పాయింట్ చాలా బాగా చెప్పింది సార్. ప్రతి ఒక్కటి సమయం మీటింగ్స్ కి రావాలి, మనమే మాట్లాడాలి, ఫెయిల్యూర్ ని ఎప్పుడు చూడొద్దు, సక్సెస్ ని చూడాలి. ప్రతి ఒక్క పాయింట్ చాలా బాగుంది సార్. మనము కూడా ఎప్పుడు చేసేది చేస్తే వచ్చేదాన్ని ఎవరు ఆపరు సార్. మనం చేసేది చేస్తే ఖచ్చితంగా వచ్చేది అది వస్తుంది. కాబట్టి మనం చేసేదానిపైన మగ్గు చూపాలి. వచ్చేది ఎట్లాగో వస్తుందని నిరాశ చెందకుండా నాకు వస్తాయి అని మనం సక్సెస్ ని చూడాలి. ఆపకుంటే ఏ శక్తి ఆపదన్నట్టు చేసేది చేస్తే వచ్చేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ ఒక్కళ్ళ వాయిసే ఒక్కసారిగా రీసౌండ్ ఇచ్చినట్టు వస్తుంది. మరి మీ ఒక్కళ్ళది ఎందుకు అలా వస్తుంది అర్థం కావట్లా. ఏమో సార్ తెలియదు. వాయిస్ బేస్ ఎక్కువ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. అంటే కరెక్ట్ వినబడదా సార్? వాయిస్ లౌడ్ వాయిస్ అనమాట, గట్టిగా వినిపిస్తుంది. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. రజితా రెడ్డి గారు అడ్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టేజియన్. గుడ్ మార్నింగ్ సార్. శ్రీమృతి గుడ్ మార్నింగ్ మేడం. సార్ నారాయణ సార్ మైండ్ సెట్ గురించి మంచిగా చెప్పింది సార్, బాగా అర్థమైంది. అట్లాగే యాదయ్య సార్ మైండ్ సెట్ మార్చుకుంటున్నా, నా టీం ని డెవలప్ చేస్తా అన్న పదం ఆ సార్ మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మమ్మల్ని అందరినీ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో కొడపకొండ బుట్ క్యాంప్లో ఉన్న మన వాళ్ళంతా చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు, అలాగనే చాలా హ్యాపీనెస్లో కనబడుతున్నారు. సో వాళ్ళ వాయిస్లో వినిపిస్తుంది ఆ హ్యాపీనెస్కి, అట్లా అంటే కనిపిస్తుంది అనమాట హ్యాపీనెస్ అనేది. సో అంటే మిస్ అయిన వాళ్ళు సమ్ ఇష్యూస్ కారణాల వల్లే మిస్ అవుతారు. సో ఎవరు వదులుకోరు కదా. సో వెళ్ళిన వాళ్ళు చాలా ఎక్కువ మోర్ సబ్జెక్ట్ నేర్చుకొని, సో మోర్ నాలెడ్జ్ నేర్చుకొని, సో ఆ స్కిల్స్ అనేవి నేర్చుకొని వచ్చి వాళ్ళ టీం డెవలప్మెంట్కి ఖచ్చితంగా చేసుకునే విధంగా నేర్చుకొని రావాలని ఆశిస్తున్నాం మనమంతా. సో దానికి సంబంధించి బుట్ క్యాంప్ అయిన తర్వాత ఆ సెషన్కి విడిగా ఉంటుంది, సార్ వాళ్ళు తీసుకుంటారు ఏందని ఎలా జరిగిందని. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో 8:18 అయిందండి. సో రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ తిరిగి మనం జూమ్లో కలుద్దాము. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ క్లోజ్ చేస్తున్నాను నేను.